నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ఈ నెల 27 నుంచి ప్రజాగళం పేరుతో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ఈ నెల 31 వరకు వివిధ సభలు, రోడ్ షోలు, నియోజకవర్గాల పర్యటనలో ఆయన పాల్గొననున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు, పర్యటన సాగేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపాయి పార్టీ వర్గాలు. ఈ నెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న కర్నూలు, శ్రీశైలం, నందికొట్కూరు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటన ఉండనుంది. అనంతరం సోమ, మంగళవారాల్లో ఆయన తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఆయన పిఠాపురం నుంచి బరిలో నిలవగా అక్కడి నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని, పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. శక్తిపీఠం కొలువైన స్థలం, శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. పవన్ కళ్యాణ్ 3 రోజులు పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పురుహూతికాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే విజయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. జనసేన శ్రేణులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నానని చెప్పారు. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడం పైన జన సైనికులు పూర్తి అవగాహనతో ఉండాలన్నారు పవన్ కళ్యాణ్.